రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాలు మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతూ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని రాములు నాయక్ ప్రజలను కోరారు. సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టి ఏ పోరాటం మీద చేస్తుందో ఆ పోరాటమే పరపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన పోరాటమని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా? ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను పెద్దపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత పెద్దపల్లి ఎంపీ అనేటువంటి నేను ఒక అంబేద్కర్ బిడ్డగా మందకృష్ణ మాదిగ గారి సామాజిక నిర్ణయానికి కట్టుబడి రేపు పార్లమెంట్ లో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఓపెనింగ్ లో నేను ఎందుకంటే 1956లో పరపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినట్టయితే 1962లో ఏబిసిడి వర్గీకరణ జరిగేది ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా కోడ్ బిల్లు మీద ఎప్పుడైతే ఆయన పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఉందో మహిళా కోడ్ బిల్లు కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మహిళల రిజర్వేషన్ కావచ్చు, ఇదంతా పరపూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముద్ర పెట్టినటువంటి ముద్ర పెట్టిన దానిలో మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం దేశమంతా కొట్టుకుంటున్నాడు. ఒక మాదిగలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీ 3 మాదిగలు కోరాలి. 170% మంది మాదిగలకు 3 కోరాలి. 3 కోరిన దాని ప్రకారమే బీజేపీ వరంగల్ మాదిగలకి ఇచ్చింది, నగర కర్నూలు మాదిగలకి ఇచ్చింది, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అసెంబ్లీలో కూడా మాదిగలకి ఇచ్చింది. అంటే 4లో 3 మాదిగలకి ఇచ్చిందంటే బీజేపీ మాదిగల పక్షానికి రుజువు అవుతున్నది. మరి ఇక్కడ నేతగాని వర్గాన్ని విస్మరించింది ఎవరు అంటే కాంగ్రెస్ విస్మరించింది. మరి నేతగాని వర్గానికి ఇక్కడ వచ్చింది కదా. మరి నన్ను అడిగిండు కృష్ణ ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి, ఇగో 80% లో కాంగ్రెస్ పార్టీ కులాన్ని లోన్ చేసుకున్నది కాబట్టి పెద్దపల్లి నియోజకవర్గంలో మా మాదిగల తర్వాత మా నేతగానే ఉంటది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏకపక్షంగా గెలిపించుకుంటారు కాబట్టి సిట్టింగ్ ఎంపీ కూడా ఒక నేతగాన్ని వెంకటేశ కాబట్టి ఆ స్థానంలో మరో నేతగాన్ని గెలవడానికి నా వంతు సపోర్ట్ చేస్తా, నా జాబ్ కూడా అందరు కదని చెప్పి మా శ్రీనివాస్ పేరు గెలపాల్సి వచ్చిందని కూడా ఇప్పుడు మీరు చెప్పండి, 4లో నేతగాని మాదిగలకు కాంగ్రెస్ 1 అన్నట్టే కదా. మరి 4లో 4 వరకు ఇచ్చినట్టే కదా. ఇక్కడ ఇదేం అబద్ధం కాదు, సత్యమే కదా. వర్గీకరణ చేయండి కాంగ్రెసే కదా, వర్గీకరణ చేయబోయేది బీజేపీ కదా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వర్గీకరణ మోసం చేసింది కదా. నరేంద్ర మోడీ గారు రోజు వర్గీకరణ మాట్లాడుతున్నారు కదా. మరి 1 సీట్ ఇబ్బంది కాంగ్రెస్ కదా నేతగాని మాదిగలకు, మరి 4 సీట్లు ఇచ్చింది బీజేపీ కదా. బీజేపీ చేసుకోవాలి, ఇది స్పష్టం కదా. బీజేపీ అయిపోతే ఇంకెవరు కొట్టేసుకోవాలి? దయచేసి ముక్త కంఠంతో మాదిగ జాతి ఎందుకంటే ఒకటి కాదు. గౌరవ నరేంద్ర